చిక్కులు కావాలా నా సామిరంగా చీకులమే చిన్నది కావాలా. నేను ఈ వీడియో చాలా స్పీడ్గా చేయాల్సి వచ్చిందిరా, నాకు టైం లేకుండే. సో అర్థం చేసుకోండి, ఈ వీడియో జర్రా ల్యాగ్ అనిపిస్తే ఏమనుకోకండి, మంచిగా లేకపోతే. బట్ చూడండి, రోజుకో వీడియో చేస్తా అని చెప్పినా కాబట్టి తప్పదు, చేసిన స్పీడ్గా చూడండి ఎండ్ వరకు. అసలు మీరిద్దరూ ఎలా కలిశారు, ఏంటి మీ స్టోరీ? ఇన్స్టాలోనే కలిశారు. అరే ఇన్స్టాగ్రామ్ని ఎవడైనా బ్యాన్ చేయనరా. ప్రతిోడు ఈ మధ్య ఎక్కడ కలిశారు, ఇన్స్టాలో. ఎక్కడ వేసుకున్నారు, ఇన్స్టాలో. పిల్లల్ని కూడా ఇన్స్టాలోనే కనరా, అయిపోతుంది. ఆన్లైన్ ఇంటర్ కోర్స్ ఉంటే సరిపోయేది, పాపులేషన్ని ట్రిపుల్ చేసేటోళ్ళు వీళ్ళు. అరే పక్క దేశాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారా, ఇట్లా కరాటేలు కుంఫోలని ఎదుగుతున్నారు. అరే ఫస్ట్ క్లాస్ పోరోడికి ఏ అవసరం ఆరా, చైనాలో ఫస్ట్ క్లాస్ పోరోడికి ఏఐ పెట్టినరు. మన దగ్గర పోరోళ్ళు ఏం చేస్తున్నారు, అది ఇంతకంటే దారుణమైనవి ఉన్నాయి. అట్లుంటుంది మనతోని. నేను మీకు ఒక్కొక్కటి బయట పెడతా రాబోయే వీడియోస్లో. ఆ వీడియోస్ నేను చేయాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, అది సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి. నెక్స్ట్ వచ్చే వీడియోలు ఇంకా బాగుంటాయి. ప్రపోజ్ చేశారు, యాక్సెప్ట్ చేశాడు, నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. ప్రపోజ్ చేశారు, యాక్సెప్ట్ చేశాడు, నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. ప్రపోజ్ చేశాడు, యాక్సెప్ట్ చేశాడు, నెక్స్ట్ డే పెళ్ళి అయిపోయింది. ఇంకేముంది, నెక్స్ట్ డే పిల్లడు కూడా పుట్టేస్తాడా. మెసేజెస్లో డేటింగ్, డాటా బ్యాలెన్స్తో రిలేషన్షిప్. పోండి సంకనాకి పోండి. అరే అసలు మీ ఇంట్లో వాళ్ళు రీఛార్జ్ ఆపేయాలరా, అప్పుడు మీ రిలేషన్షిప్ కూడా ఆగిపోతుంది అంతేగా. అరే మీరు రియల్ లైఫ్లో లవ్ చేసుకున్నారు కదా, మీకు రియల్ లైఫ్లో ఇంత మాదిరి ఒక రాడ్ తొందరలో పడుతుంది. నెక్స్ట్ ఈ పిచ్చి పువ్వులు అమ్మాయిల దగ్గరికే పోతారు. మ్యామ్ కెన్ ఐ టేక్ యువర్ ఫొటోస్ ప్లీజ్ అంటాడు, అదే అంటది యా షూర్ అంటది. వీడు దాన్ని ఫోటోలు దించుతాడు, తీసి సోషల్ మీడియాలో పెడతాడు. ఎర్రి పువ్వులందరూ ఆవిడ కొత్త బొమ్మల్ని ఫోటో దించుతున్నారా అని కరువు వాళ్ళందరూ వీడికి ఫాలో కొడతారు. వీడు కూడా అందరు పోలీల దగ్గరికే పోయి ఫోటోలు తీస్తారు. వాళ్ళకి సిగ్గు లేదు, వీడికి లేదు, ఆ ఫాలో అయ్యేటోళ్ళకి లేదు, ఎవరికి లేదు. మొత్తం కరువు బ్యాచ్, కరువు కొంప. ఇదో బతుక చెప్పండి. 11వ తరగతిరా, షీఈ్ జస్ట్ ఇంటర్మీడియట్ గర్ల్. అరే ఆ పిల్లతో ఇంకా ఎక్కువ మాట్లాడేవనుకో పోక్సో కేసేసి మైనర్ అమ్మాయిని ఈవిటీజింగ్ చేసావని బెయిల్ లేకుండా మింగుతారు. నేను నో జైలు కాదు, నో బెయిల్ పడుతుంది అక్కడ. హాయ్ బ్రో, రామాయణ గ్లిన్స్ పే గురించి చెప్పు బ్రో. ట్విట్టర్లో నెగిటివ్ ట్రెండ్ నడుస్తుంది, రామాయణ మూవీస్ హైప్ డాష్ వల్ల వచ్చింది అని ట్రెండ్ చేస్తున్నారు. యా ఆఫ్ కోర్స్, మన పిచ్చి పూలకి విలన్ అంటేనే కదా ఎక్కువ అది ఉంటుంది మోజు. ఇప్పుడు నీకు సినిమా గురించి చెప్పాలంటే, రాముడు కోతుల్ని తీసుకెళ్ళి చంపేసిండ్రు రావణుణ్ణి, మనుషులను కూడా కాదు, జస్ట్ కోతులతో చంపేసిండు. హనుమంతుడు లేకపోయినా కానీ రాముడికి పెద్ద మ్యాటర్ కాదు. ఏమంటారు, రాజ్యం లేక సైన్యం లేక అన్నీ వదిలేసి వచ్చిండు కాబట్టి అంత కష్టమైంది. అదే ఇప్పుడు రాజ్యం సపోర్ట్ ఉందనుకో రావణుడి లాగా, రాముడికి ఇంతే, రావణాసురుడు ఇంతే. ఎందుకంటే అక్కడ రాముడి అన్నదమ్ముళ్ళు చిన్నోళ్ళు కాదు. భరతుడు తెలుసు కదా డేంజర్. అది అండ్ రావణాసురుని ఎలాంటి వాళ్ళు లైక్ చేస్తారో తెలుసా, ఒక అమ్మాయి సంయుక్త హెగ్డే అని చెప్పి ఒక కమెంట్ పెట్టింది. రామ అని పెట్టి అటు సైడ్ గుర్తుపెట్టి రావణాసుర సూపర్ మెస్సీ అని పెట్టింది. అంటే రావణాసురుడు ఇంకా ఒక లెవెల్ అన్నట్టు, ఒక ఎలివేషన్ ఇచ్చింది అన్నట్టు రావణాసురుడికి. రావణ అసురుడు అంటేనే రాక్షసుడు. ఇప్పుడు మనుషులందరూ ఎవరు, వీళ్ళు మనుషులా కాదు కదా, రాక్షసులు. అందుకే రావణాసురుడు నచ్చుతాడు. ఈ అమ్మాయి చాలా సంస్కారవంతమైన కంటెంట్ చేస్తుంది, చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది, చాలా ఎడ్యుకేషనల్గా ఉంటుంది. చూసేవాడు చాలా నేర్చుకుంటాడు ఈవిడ కంటెంట్ చూసి. అందుకే రావణాసురుడిని పొగిడింది అన్నట్టు. మీరు కూడా ఈవిడని ఫాలో అయ్యి 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు కదా ఈవిడకి, మీరు కూడా ఫాలో అయ్యి నేర్చుకోండి. కుల్లం కుల్లా చెప్పాలంటే మీరు గుర్తుపెట్టుకోండి, రావణాసురుడు ఒక సనాతని అండ్ శివుడి వీరభక్తుడు. బట్ ఆ శివుడే రాముడి భక్తుడు. రావణాసురుడు శివుణ్ణి కోల్చిండు పవర్ కోసం, కానీ శివుడే రాముణ్ణి కోరిండు, తలుచుకున్నాడు. అది రాముడు అంటే.
సో మీకు అర్థమైంది అనుకుంటా. రావణాసురుడు గొప్పోడైతే రావణాసురుడు శివుణ్ణి పూజిస్తే శివుడే రాముణ్ణి పూజించిండు. అంటే రాముడు ఎంత గొప్పోడో మీ ఊహకే వదిలేస్తున్నా. అండ్ లలిత్ మోడీ, విజయ్ మాల్యా యూకేలో ఒక పాట మీద డ్యాన్స్ చేసిండ్రా. ఐ డిడ్ ఇట్ మై వే అంటే అర్థమైంది కదా. ఒక పాడ్కాస్ట్లో నాకే ఇండియా ఎస్బీఐ రివర్స్ డబ్బులు ఇవ్వాలి, నావే నేను చెప్పుకున్నా, నన్ను నేను నిరూపించుకున్నా అని ఐ డిడ్ ఇట్ మై వే అని పాట పాడిండు లలిత్ మోడీతో. విజయ్ మాల్యా అంటే దాని అర్థం సింపుల్ రా, ఇండియాలో మంచి పేరు చెప్పుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. ఎంత పెద్ద దొంగనా కొడుకైనా కానీ కుక్కలకి ఫీడ్ బిస్కెట్లు ఇయ్యు, డాగ్ లవర్స్ నుంచి నీకు సపోర్ట్ దొరుకుతుంది. ఎర్త్ ఫ్లాట్గా కాదు చపాతీ లాగుంది అను, ముస్లిమ్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. రైస్ బ్యాగ్ని ఫ్రీ చేసేయి, క్రిస్టియన్స్ నుంచి సపోర్ట్ వస్తుంది. రామ్ మందిర్కి డొనేట్ చేయి, హిందూస్ నుంచి సపోర్ట్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ చెట్లు నాటు, చెట్లు పెరగడానికి అనుకూలంగా రైతులకి ఫ్రీగా విత్తనాలు పంచు, నీకు రైతుల నుంచి ఎన్విరాన్మెంట్ పీపుల్ నుంచి నీకు సపోర్ట్ వస్తుంది. అరే నువ్వు ఎంత పెద్ద దొంగ కానరా, నువ్వు ఒక వర్గానికి సపోర్ట్ చేసినావు అనుకో, ఆ వర్గంలో ఉన్న పీపుల్ నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు కొడుకు ఆ మంచోడు ఆ చెడ్డోడు వాళ్ళకి అనవసరం, స్వార్థానికి పోయి నీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇండియాలో మంచి పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ. అంతేగా. ఈ చెట్టు సాయి పేరు మీద రేవంత్ రెడ్డి ఫ్యాన్. వీడియో నుంచి ఎక్కువ ఫాలోవర్లు వచ్చారు. రేవంత్ రెడ్డి పేరు మీద ఈ వీడియోకి ఎక్కువ షేర్లు వస్తే కేసీఆర్ పేరు మీద ఫుడ్ తీసుకొచ్చారు. ఈ చెట్టు చింటూ పేరు మీద. అరే మొక్కలు నాటి ఫాలోవర్స్ కొడుతున్నారా మొక్కలు. అరే మొక్కలు ఎంతమంది ఎన్ని నాటలేరా ఈ కొడుకులు. మళ్ళీ కేటీఆర్ కూడా దీనికి వెళ్ళి కమెంట్ పెట్టాడు, వ్యవసాయదారులకు పెట్టండి భయ్యా ఫ్రీగా, వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇండియాలో ప్రపంచ దేశాలకు అన్నీ ఉన్నాయి, మన దగ్గర వ్యవసాయం ఉన్నది, గిట్టుబాటు ధర లేదు వాళ్ళకి. కానీ మొక్కలు నాటుతా అనగానే ఇక ఏ మంచోళ్ళు అందరూ ఫాలోలు కొడతారు. అరే వాడు ఫాలో కొట్టు అన్నాడంటే స్వార్థానికి సహాయం చేస్తుండు, ఎర్రిపువాడు ఆడు మిమ్మల్ని ముంచుతాడు ఏదో ఒక రోజు. అది లాజిక్. బ్రో ప్లీజ్ మేక్ రోస్ట్ వీడియో రికార్డింగ్ లాంగ్వేజ్ వర్ హ్యాపెనింగ్ ఇన్ మహారాష్ట్ర బెంగళూరు. నేను చేశారా, ఏమైంది, గుడిపారు దానికి రీచే లేదు. యూట్యూబ్ బోర్డు రీచే పట్టుకెళ్ళాలా, మన పొరలు కూడా షీర్లు కొట్టాలా. సో క్వాలిటీ పనికొచ్చే వీడియోలు నేను ఇంకా చేయదలుచుకోలేదు, చేస్తాను కానీ దానికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది. నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఒక 100K అయితే అప్పుడు నేను మంచి క్వాలిటీ వీడియోస్ కూడా పట్టుకొచ్చి చేస్తాను. అప్పటి వరకు నేనైతే ఫన్నీ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా, ఎందుకంటే అటువంటివి చేస్తే రీచ్ రావట్లా, యూట్యూబ్ కూడా ముందుకు తీసుకెళ్ళట్లా, మన పూర్వులు కూడా ఇగ్నోర్ చేస్తున్నారు, అది పాయింట్. అండ్ ఈ వీడియో కూడా నేను చాలా స్పీడ్గా చేసిన, చేయాల్సి వచ్చింది తప్పదు. అండ్ భూమి అయితే చాలా స్పీడ్గా తిరుగుతుందంటారా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మంచిదే, అందుకే మింగించుకోండి మంచిగా. ఎవరికి ఏం కోరికలు ఉంటాయో, ఎంత మింగి తినాలంటే మింగి తినండి, ఇంత తిరిగేది ఉంటే అంత తిరగండి, జెన్యున్గా తిరగండి, నిజం మాట్లాడి తిరగండి, హ్యాపీగా తిరగండి. ఎందుకంటే భూమి ఫాస్ట్ తిరుగుతుంది, మీరు కూడా తిరగండి. అండ్ వీడియో అయితే మామ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. రేపు మాత్రం మంచి వీడియోతో వస్తా.